హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ బాగా అవుతున్నాయి మా నైబర్హుడ్లో. ముందు వీడియో పెట్టాం కదా, అది 3 days అనమాట. సో 5 days పెట్టుకున్నాము కమ్యూనిటీలో. 5th డే వీకెండ్ వచ్చింది, సో అప్పుడే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం. బికాజ్ ఫస్ట్ టైము మంచి అయితే నెక్స్ట్ ఇయర్ 9 days పెట్టుకుంటామేమో తెలీదు. బట్ ఇప్పుడైతే 5 days ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ 3 days ప్రసాదాలు చేసుకొని తీసుకెళ్ళాం, మీరు చూసిండ్రు కదా. అండ్ నెక్స్ట్ 4th డే ఏమో పులిహోర చేసేసి టామరిన్ పులిహోర రైస్ చేసిన అనమాట. 5th డే ఏమో వడ చేద్దాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ ఫుడ్ బయట నుండి ఆర్డర్ చేస్తున్నారు. సో అంతే ఎక్కువ అయిపోతుందిలే ఫుడ్ అని చెప్పేసి ఎవరం తీసుకెళ్ళలేదు, ఇంకా బయట నుండి ఆర్డర్ చేసుకున్నాం. భోజనాలు పెట్టించుకున్నాము. ఎంత గ్రాండ్గా అయింది తెలుసా, ఒక పెళ్ళిలాగా అయింది. అండ్ 4th డే ఏమో చాలా ఈవెంట్స్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా అది కల్చరల్ పర్ఫార్మెన్స్ డే 4th డే, బికాజ్ 5th డే ఇంకా కుదరదు కదా నిమజ్జనము. అండ్ మార్నింగ్ హోమము, ఈవినింగ్ నిమజ్జనము. ఆ రోజు అంతా ఆక్యుపైడ్ ఉంటుంది కాబట్టి ఇంకా 4th డే చాలా ఈవెంట్స్ పెట్టుకున్నాము. అసలు టాప్ నాచ్ ఏంటంటే మెన్ పర్ఫార్మెన్స్ ఈ షోలో, ఈ కల్చరల్ యాక్టివిటీస్లో చూడండి ఎంత ఫన్నీగా చేసిరు. అసలు బాగా అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాం. నైట్ వరకు రోజు అక్కడే ఉండడము, అసలు తొందర ఆఫీస్లో ఎప్పుడు అయిపోతాయా అని 5 వరకు వెయిట్ చేయడము, లాగౌట్ చేసి అండ్ పిల్లలు స్కూల్ నుండి రావడము, ఇంకా రెడీ అయ్యి వెళ్ళడము, రోజు కొత్త కొత్త బట్టలు వేసుకొని ఎంత బాగా జరిగిందో. 5 రోజుల పెళ్ళిలాగా అయింది. చూడండి పర్ఫార్మెన్సెస్ అన్ని, నిమజ్జనం ఎట్లయిందో. ఇంటింటికి కూడా వినాయకుడు తిరిగిండ్రు అనమాట. ఇంటి ముందుకు వస్తే అందరము హారతులు ఇవ్వడము అట్లా. మస్తు అరుస్తూనే ఉండే మెన్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చాలా ఫన్నీగా ఉండే కదా, మస్తు ఎంజాయ్ చేసినాము. అండ్ మళ్ళీ చేయండి అంటే మళ్ళీ చేసిండ్రు. అసలు నైట్ అయింది ఆ రోజు అయితే ఇంటికి వెళ్ళేసరికి. మంచిగా అనిపించింది. అందరూ చాలా బాగా కలిసి ఉంటాం. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. అందరం చాలా బాగుంటాము. ఒకరికొకరు అవసరం వస్తే హెల్ప్ కావాలన్నా అండ్ ఫ్యామిలీస్ ఒకరికొకరు పరిచయాలు కాబట్టి. అండ్ నిమజ్జనం రోజు ఇంటి ముందుకు వస్తే హారతులు ఇస్తాం కదా, సో ఒక్కొక్క కపుల్ డ్యాన్స్ చేయాలన్నమాట. వాళ్ళ కపుల్కి తగ్గట్టు పాటలు పెడుతున్నారు. మాకేమో సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి పాట పెట్టి మా శ్రీకాంత్ని ఏడిపిస్తూ ఉన్నాడు. గంపెడు మంది పిల్లల్ని కనాలి, నువ్వు ఏంది ఇట్లా వేస్తున్నావు అట్లా వేస్తున్నాడు అట్లా ఫన్నీగా మంచిగా ఫ్రెండ్షిప్లో. చూడండి ఎంత ఫన్ చేసిర్రు అసలు. దాండియాతో
స్పెండ్ చేసినాము ఆ 4th డే. ఇంకా 5th డే మార్నింగ్ హోమం స్టార్ట్ అయింది. హోమం చాలా టైం పట్టింది. హోమం అయిపోయాక చాలా ఎండ్ ఉంది. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ లంచ్ ప్రొవైడ్ చేసారు. రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ నిమజ్జనం స్టార్ట్ అయింది. పిల్లలు ఫుల్ పర్ఫార్మెన్స్లో మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్, ఇంటింటికి ఆగడము, అందరం హారతులు ఇవ్వడము, మళ్ళీ ఇంకా ఒక పెద్ద వాటర్ టబ్ పెట్టుకొని అందులో వేసుకున్నాము. ఓకే నైబర్హుడ్లో ఎక్కువ ఇండియన్స్ ఉంటారు. ఒకరిద్దరు అమెరికన్స్ ఉన్నారనమాట. సౌండ్స్ విని చూడడానికి వచ్చిర్రు. వాళ్ళకి కూడా నచ్చిందంట. చూసి మంచి వాళ్ళు దండం పెట్టుకున్నట్టు ఇట్లా దండం పెట్టుకొని వెళ్ళిండ్రు. లైక్ దిట్ అని చెప్తుంది. ఇంకా మా ఇంటి ముందుకు ఆల్మోస్ట్ వచ్చేసిందని వెయిట్ చేస్తున్నాము హారతి ఇద్దామని. అందరి ఇంటి ముందు ఆపిర్రు అనమాట. ఆపి హారతులు ఇప్పించుకొని డ్యాన్సులు కపుల్ డ్యాన్సులు చేయాలన్నమాట. రాజేష్ కమాన్ ఆరది ఆరది వెరీ గుడ్ गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया गणपति बप्पा गणेश महाराज के गणपति बप्पा मोरया वो टाइम है
అంతే ఇంకా జేజే వెళ్ళిపోయింది. జేజే ఇస్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్. ఓకే